దాదాపు 30 సంవత్సరాలుగా టీచర్గా పనిచేసినటువంటి ఒక హెడ్ మాస్టర్ గారు 3 రోజుల క్రితము మాల వేసినటువంటి ఒక ఎక్కువ చదువురాని ఒక పిల్లవాడు, అరే నాయన నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదురా, మ్యాథ్స్ పూర్తి చేయట్లేదు ఏంద్రా అని గట్టిగా అడిగినందుకు అతను 3 రోజుల క్రితమే మాల వేసుకొని నన్ను సారు కాలుతో తన్నాడు అని చెప్పడంతో కొంతమంది అయ్యప్ప స్వామి మాలలో ఉన్నవారు ఆ స్కూల్కి వచ్చి, మరి మన సనాతన ధర్మంలో అయితే గురువు దేవో భవ, గురువు దేవునితో సమానం, సరే దేవుడా లేదా పక్కన పెడితే 30 ఏళ్ళుగా టీచర్గా బోధించేవాడేమో చెడ్డవాడైపోయాడు, చదువు సరిగా రాకుండా 3 రోజుల క్రితం మాల వేసుకున్నటువంటి పిల్లవాడేమో గౌరవించబడే స్వామీజీ అయిపోయాడు. స్కూల్లో అందరి ముందు చాలామంది లోపలికి మతవాదులు వచ్చి స్వామి శరణం అనే నినాదాలు మర్చిపోయి జై శ్రీరామ్ అనే నినాదాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి, గెజిటెడ్ ఆఫీసరు, అలాగే యూటీఎఫ్ ఐక్య ఉపాధ్యాయ సంఘంలో నాయకుడు, అలాగే గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో కూడా ఆయన సభ్యుడు. ఆయన్ని అందరి ముందు అవమానించి కాళ్ళు మొక్కిచ్చారు, విద్యార్థి కాళ్ళు మొక్కిచ్చారు. ఒక ఆయన కాలే కాదు ఇక్కడున్న అందరి కాళ్ళు మొక్కండ్రా అన్నారు. ఆయన బట్టలు చింపారు, ఆయనను కొట్టారు. ఇదేమి ధర్మము? ధర్మం ఏం చెబుతుంది? ప్రేమ, శాంతి, లోక కళ్యాణం చెబుతుందని అనగలమా?